ఇలా దేవుని యొక్క మాటలు మనం చూసుకొని, దేవుని యొక్క వాక్యములను మనం ధ్యానించుకొని, దేవుడిచ్చిన యొక్క ఉన్నతమైన కృపకై, ఈ భాగ్యానికై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చివరగా ఈరోజు మనం ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం చదువుకోబోతున్నాం. ఇక్కడితో ఈ ఎస్తేరు గ్రంథ ధ్యానం మనకు పూర్తవుతుంది. రేపటి నుండి యోబు గ్రంథం మనం ధ్యానించుకుందాం. మటుకు ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం నేను చదువుతాను. అందుకంటే ముందుగా మనం దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన. అందరి కళ్ళు మూసుకోండి. సర్వకృపానిధి గుమ్మనైన సజీవుడైన దేవుడా, కలవరపడిన హృదయములకు లేకపోతే కలవరంతో నిండిన హృదయమునకు, దుఃఖ బాధ వేదనలతో ఉన్న హృదయమునకు సహాయము చేయగలిగిన వాడివి, వినగలిగిన వాడివి, శాంతి సమాధానము కలుగజేయగలిగిన వాడివి నీవే. అందును బట్టి నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మా దేవ, మా స్వామి, రాజా, రక్షక, కరుణామయుడానికి స్తోత్రాలు. మీరే కరింకరించి కాపాడండి. మెట్టుకు ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం ధ్యానానికి వెళ్తుండగా మీరు నాకు సహాయం చేయండి. ఏది మీరు మాట్లాడబోతున్నారో మాకు తెలియచేయమని సమస్తమంది పాదములకు అర్పిస్తుండగా తోడైందువని రక్షకుడవైన యేసుక్రీస్తు నామమున నీ యొక్క సహాయమును కోరుకుంటూ ముందుకు వెళ్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర దీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడి సామర్థ్యము చేత చేసిన కార్యములన్నింటిని గూర్చియు రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చియు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథం ముందు రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషుకు ప్రధానమంత్రిగా నుండిన తర్వాత అందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను.